ఫ్రెండ్స్, మా పెద్దమ్మ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. రండి రండి ఇచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళకి గార్డెన్ చూపిస్తాను. మళ్ళీ అయితే మా ఇంటికి అయితే వచ్చాము చాలా రోజులకి. ఇక్కడైతే అరటి చెట్టు ఉంది చూడండి, అరటి పండ్లు కనపడుతుందా? గ్లాములు కనపడట్లేదు అది. ఇవన్నీ వచ్చేసి ఎట్లున్నాయో మామూలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రండి నాతో పాటు మీరు కూడా రండి. ఫస్ట్ ఇక్కడ నుంచి కార్డులోకి వెళ్ళాలంటే ఈ చెట్టు అంటే వేసుకుంటే ఈ చెట్టు బాగుందా ఈ చెట్టు సూపర్. నెక్స్ట్ జామకాయ చెట్టు అనమాట. ఇది వచ్చేసి పత్తి చెట్టు, మిరపకాయ చెట్టు, వంకాయ చెట్లు. మా నాన్న ఎన్నిసార్లు కోసింటి. ఇక్కడ చిక్కుడుకాయల చెట్లు ఉన్నాయండి. ఇక్కడ ఏం వేసారు అమ్ములు? ఇప్పుడు వీటిల్లో ఇటు దానిమ్మ చెట్లు అయితే మొత్తానికే కట్ అయిపోయినాయి. ఇక్కడ దానిమ్మ చెట్టు అయితే ఒక కాయ ఉంది. అయ్యా, ఇలా అనగాలి తీపోయింది ఏంది అమ్మలు? నాకు తెలీదు. ఒకసారి సర్చ్ అయిపో. అరటిపళ్ళు చెట్లు అయితే బాగున్నాయి. ప్రతి శనివారం రోజు అరిటాకులతో అయితే అన్నం తినచ్చు. ఆవాలు టమాటోస్ భలే ఉన్నాయి కదా అమ్ములు. బీరకాయలు తేనె బీరకాయలు ఒకటి కూడా లేవు అంటే ఇప్పుడే వేసింది. సొరకాయ చెట్టు, ఇది ఎర్ర జామకాయ చెట్టు. ఓకే, పచ్చిమిర్చి అది సబ్జా గింజల చెట్టు వచ్చేసి. మా స్కూల్లో అప్పుడు పామూరులో వర్క్ చేసినప్పుడు టీచర్స్కి తలా ఒక మొక్క ఇచ్చారు. అప్పుడు నేనైతే ఈ కొమ్మనైతే ఎంచుకున్నాను, ఈ చెట్టుని. సో ఆ చెట్టు తెచ్చి ఇక్కడ నాటితే ఇప్పుడు పెద్ద వనంలాగా అయిపోయింది. చూడండి ఎన్ని పూలు పూసాయో. ఇక పద అమ్ములు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు అనమాట. ఇది పత్తి చెట్టు, దూది కాటన్. పచ్చిమిర్చి అయితే బోల్డ్ అని ఉన్నాయండి. పచ్చిమిర్చి ఇవి వచ్చేసి ఆవాలు. ఇది బచ్చలాక అంటారు, బచ్చలాకు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, మెంతి కూర. ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు పందిరి అనమాట. ఇట్లా కొంచెం ముందుకు వచ్చేస్తే తులసి చెట్టు, వాము. ఇదంతా కాకరకాయ చెట్టు, సొరకాయ, తేనె బీరకాయ ఉంటుంది కదా అది. టమాటా చెట్లు, ఇది వచ్చేసి టమాటా చెట్లు. ఇది వచ్చేసి ఆవాలు అనమాట. ఆవాలు, బచ్చలాకు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అనమాట. ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇది కొత్తిమీర. ఇటు పక్క వచ్చేసి అరటి చెట్లు గెలాడుకుంటా. ఇటు పక్క వచ్చేసి మనకి లేత వంకాయ వస్తుంది. ఇటు పక్కకు వచ్చేసి ఇవన్నీ ఆవాలు, అది టమోటాలు. ఇటు పక్క టమోటాలు, జామకాయ చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అనమాట. కొంచెం ముందుకు వచ్చేసి మనకి సొరకాయ చెట్టు ఉంది. ఇక్కడ సొరకాయ చెట్టు ఉంది. ఇక్కడైతే ఈరోజు నాటామన్నమాట. ఇది బెండకాయ అండ్ నెక్స్ట్ చిక్కుడుకాయ, మొట్టికాయ. ఇటు చూసి చెప్పు రాములు. మొట్టికాయ, చిక్కుడుకాయ నాటాము. అప్పుడు మొలకలు కూడా వచ్చేసాయి. ఇక మొలకలు వచ్చేసాయి. రండి. ఇటు పక్క వచ్చేసి మనకి దానిమ్మకాయ చెట్టు అయితే ఉంది, పది చెట్టు. కాయలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాసిన సీజన్ వచ్చింది. ఇవన్నీ అప్పుడే మొలకలు కూడా వచ్చేసాయి మనకి. ఇవన్నీ ఈ మధ్య పోయిన సండేనే నాటాం. అప్పుడే మొలకలు అన్నీ వచ్చేసాయి. ఇవ్వండి ఇక్కడ చిట్టి మొలకలు. ఇవన్నీ సొరకాయ. మీకు ఒక కాయ చూపిస్తాను. ఇవి తినే కాయలంట. ఇవి ఏం కాయలు అనేది మీకు ఐడియా ఉంటే మాకు కామెంట్ చేయండి. పూజ అయితే సాహసం చేసి ఆ కాయలు అయితే ఇచ్చింది. ఆ కాయలు ఏంటో మీరు కూడా మాకు కామెంట్ చేయండి. మీకు ఇంకో ఆ కాయల పేరేంటో తెలియడానికి ఆ చెట్టు ఆకులను కూడా చూపిస్తున్నాము. ఇదే అండి క్యూ. మీకు క్యూ కూడా ఇచ్చేస్తాం. ఇగో చూపినానా, ఒకసారి తిను. అవి చిన్న టమాటా ఉంటాయి కదా, చిన్న టమాటాలు, ఆ ఫ్లేవర్ అయితే ఉంది. నా దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ కనపడుతున్నారు కదా, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చెల్లోళ్ళు అయితే వరి వేసారు. మధ్యలో బంతిపూల చెట్లు కూడా వేశారు. చూద్దాం రండి. ముందు మా దయ అయితే వెళ్తుంది. ఇక్కడ అంటే నాకు అంత ఐడియా లేదు. ఇక్కడైతే పాములు ఉంటాయంట. మా బూడిది అయితే చెప్తుంది. కర్ర కూడా పట్టుకుంది. పదండి ఒక పాట పెట్టుకొని వెళ్దాము అంటుంది.
బట్ చూడండి బంతి చెట్లు బాగున్నాయి కదా. ఈ బంతి చెట్లు ఎందుకు వేసారంటే వరి చేలకి దిష్టి తగలకుండా ఇవైతే కాపాడతాయని ఒక నమ్మకం అంతే. కనిపిస్తుంది కదా అండి. అలాగే మా నాన్న మొత్తం అగో చెట్టు చూడండి ఇక్కడ కూడా నాటేశారు. మంచిగా వనమైంది. ఈ రెడ్డి పువ్వులు అయితే 4 పక్కల 4 నాటారు. సో 3 పక్కల అయితే బతికిపోయాయి. ఇంకా చూడండి ఇదండి. ఇంకైతే వెళ్ళలేకపోయామండి ఎందుకంటే అంటే వెళ్ళొచ్చండి మా భయం. వరి అంతా నాటారు కదా, అంత చెట్లు ఉన్నాయి. సో పాములు ఉంటాయని చెప్పేసి వెళ్ళలేకపోయాము. అందుకని చూడండి మేమైతే బయటకైతే వచ్చామండి. పాములు అయితే ఉంటాయని చెప్పింది బుడది, అందుకని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి అక్కడ దాకా వరి అయితే వేసారు చెల్లోళ్ళు. మళ్ళీ రోడ్డు మీద మళ్ళీ ఇలా వచ్చాము. అలా వెళ్ళి అని చెరుకు వచ్చినాము. ఇక్కడ చెరుకు చూడండి, చెరుకు బాగా దద్దొచ్చేసింది కదా. అమ్ములు చెరుకు భలే కోసుకుందండి. నాకు తెలీదు కోసుకుంటుంది అని చెప్పేసి, అది కోసుకున్న తర్వాత చెప్పింది అమ్ములు కోసుకుంటుంది అని. ఈ చెట్టు గురించి మీకు తెలుసా? ఈ విధంగా పిక్కి అమ్ములు ఇవన్నీ స్నేక్స్ కదా, స్నేక్ ట్రీస్ కదా. స్నేక్స్ వస్తే స్నేక్ ట్రీస్కి స్నేక్స్ రాకుండా అనే పేరు పెట్టారు. ఓ ఇవి నాటితే పాములు రావంటండి. మీరు కూడా ట్రై చేయండి. స్నేక్ ట్రీస్ అని పెట్టారు. పద పద. మా ఇల్లు అయితే పెద్ద వనం లెక్క అయితే ఉంటుందండి. సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. అన్ని ట్రీస్ అయితే చెట్లు అయితే వేశారు మా తమ్ముడు వాళ్ళు. ఇక్కడ చూడండి అక్కడ తొక్కితే టపాసులు వెళ్తాయి, అంత సౌండ్ వస్తుంది. ఈ జాంకాయ వచ్చేసి ఆ చెట్టు అనమాట. బాగుంది తీయగా కదా. వేరే వద్దులే రా నాన్న. పొలం దగ్గర దాకా వెళ్ళి ఇక నాన్న దగ్గరికి వెళ్ళలేకపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. అమ్ములు ఎందుకు పెద్దమ్మ బాధపడతావురా, నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా అమ్ములు అయితే మా నాన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళిందండి. ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.